హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాము. గాయస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2026లో క్రాకర్ ఎఫెక్ట్ కాంటెస్ట్ అయితే ఉండబోతుంది. మ్యాచ్ నెంబర్ 11 వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. బోత్ ఫ్యాన్స్ కూడా ఈ మ్యాచ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ యొక్క హోమ్ గ్రౌండ్ లో జరగబోతుంది, చిన్నస్వామి స్టేడియంలో. మరి ఇక్కడ వికెట్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. చాలా హై స్కోరింగ్ మ్యాచ్ అయితే ఉంటుంది. ఇనిషియల్ పేసర్లకైతే తెలుపు ఉంటుంది ఖచ్చితంగా. ఇక ఇక్కడ మొత్తం 101 మ్యాచ్ అయితే జరిగినాయి. దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 43 సార్లు గెలిచిల్లు, సెకండ్ బ్యాటింగ్ వేసి 54 సార్లు అయితే గెలిచిల్లు. ఇక ఇక్కడ ఆవరేజ్ స్కోర్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ ఆవరేజ్ స్కోర్ 166 అయితే ఉంది. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకుంటాడు. ఇక ఆర్సీబీ రికార్డు చూసుకుంటే ఇక్కడ మొత్తం 90 మ్యాచ్లు అయితే ఆడింది. దాంట్లో 42 సార్లు గెలిచింది, 43 సార్లు అయితే ఓడిపోయింది. సో రికార్డ్ అనేది కొంచెం బెటర్ అయితే కనబడతలేదు. 50-50 ఉందని చెప్పుకోవచ్చు ఆర్సీబీకి అయితే. ఇక్కడ అంటే 90 మ్యాచ్లు ఆడితే దాంట్లో 42 సార్లు మాత్రమే గెలిచిల్లు. ఇక మరోవైపు సిఎస్కే రికార్డు చూసుకుంటే ఇక్కడ 11 మ్యాచ్లు ఆడింది. దాంట్లో 6 సార్లు గెలిచిల్లు, 4 సార్లు అయితే ఓడిపోయిల్లు. సిఎస్కేకి కొంచెం రికార్డ్ మంచిగా ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఇక వీరి మధ్య హెడ్ టు రికార్డు చూసుకుంటే మొత్తం 35 మ్యాచ్ల్లో 13 మ్యాచ్లు మాత్రమే ఆర్సీబీ గెలిచింది. 21 మ్యాచెస్ సిఎస్కే గెలిచింది. ఒక మ్యాచ్ నో రిజల్ట్ గా ముగిసింది. హెడ్ పరంగా చూసుకుంటే చాలా అప్పర్ హ్యాండ్ అవుతుంది సిఎస్కేకి. బట్ రీసెంట్ ఫామ్ చూసుకుంటే ఆర్సీబీది చాలా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు సిఎస్కేతోని కంపేర్ చేస్తే. పాస్ట్ రికార్డ్స్ అన్ని కూడా పక్కన పెట్టండి. ప్రస్తుతం చూసుకుంటే ఆర్సీబీ అన్ని డిపార్ట్మెంట్లో కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. గాయస్, మరి ఏ టీం గెలుస్తుందో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్చండి. అండ్ మీ యొక్క ఫేవరెట్ టీం ఏది అనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్చండి. ఇక టీమ్ స్టేషన్ అయితే ఫస్ట్ మనం ఆర్సీబీ టీం చూస్తే ఫస్ట్ మ్యాచ్ వీళ్ళు ఏ విధంగా గెలిచిలో చూసినాం. చాలా డామినేట్ అయితే వేసిళ్ళు, బౌలింగ్ లో అని బ్యాటింగ్ లో అని. బౌలింగ్ లో వాళ్ళ స్పిన్నర్ల దగ్గర నుంచి రన్స్ వెళ్ళినప్పుడు కూడా మెయిన్ గా వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ చాలా బెటర్ రాణించు. ఇక బ్యాటింగ్ లో చెప్పాల్సిన అవసరం లేదు, మరి ఏ విధంగా ఆడిల్ అనేది. ఫిల్సర్ టికెట్ ఫామ్ లోకి వస్తే వీళ్ళ బ్యాటింగ్ అన్నది మొత్తం సెట్ అవుతుంది. దేవదత్ పడికల్ గత మ్యాచ్ లో ఎలాంటి నాకు ఆడిండో చూసినాం. మైండ్ బ్లోయింగ్ నాకైతే ఆడిండు. ఇక విరాట్ కోహ్లీ కూడా చాలా బెటర్ ఇన్నింగ్స్ అయితే ఆడిండు. ఓవరాల్ చూసుకుంటే 200 టార్గెట్ అనేది ఈజీగా వీళ్ళైతే చేజ్ చేసిళ్ళు. ఒకవేళ ఏ టీం అయినా కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సెకండ్ బ్యాటింగ్ చేసిన కానీ ఇక్కడ మినిమం 220 కొడితేనే దాన్ని డిఫెండ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆర్సీబీ కూడా ఫస్ట్ బ్యాటింగ్ వేస్తే ఇట్లా ఖచ్చితంగా వీళ్ళైతే 220 అయితే కొట్టాలి. అప్పుడైతేనే దాన్ని డిఫెండ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే చిన్న బౌండరీస్ ఉంటాయి, చేజింగ్ లో పిచ్ అనేది కొంచెం ఈజీ అవుట్ అయితే అవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ వేస్తే 220 అయితే కొట్టాలి. ఆర్సీబీ గిట్ట ఫస్ట్ బ్యాటింగ్ వేస్తే గిట్ట అంతకన్నా ఎక్కువనే రన్స్ రావచ్చు, ఎందుకంటే అంత మంచి బ్యాటింగ్ లైన్ అయిపోతుంది వీళ్ళ దగ్గర. సో కాబట్టి ఓవరాల్ చూసుకుంటే ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ వచ్చేసి చాలా డెడ్లీగా కనబడుతుంది. ఇక బౌలింగ్ లో కూడా చాలా బెటర్ గా కనబడుతుంది. జాకబ్ డఫీ గత మ్యాచ్ లో మనం చూసుకుంటే 4 ఓవర్లకి 22 రన్లు మాత్రం ఇచ్చి 3 క్రూషల్ వికెట్ తీసుకున్నాడు. 5.5 ఎకనంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ కూడా చాలా బెటర్ రాణించి 1 వికెట్ తీసుకున్నాడు. అభినందన్ సింగ్ కూడా 1 వికెట్ తీసుకున్నాడు. రొమారియో షెర్ఫర్డ్ 3 వికెట్లు తీసుకున్నాడు రన్స్ ఇచ్చినా అని. ఇక శ్రేయస్ శర్మ కూడా 1 వికెట్ తీసుకున్నాడు. కృణాల్ పాండే దగ్గర నుంచి కొన్ని రన్స్ అయితే వెళ్ళినాయి. సో ఓవరాల్ చూసుకుంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. బ్యాటింగ్ లో కానీ, బౌలింగ్ లో కానీ, ఫీల్డింగ్ లో కానీ ఆల్ 3 డిపార్ట్మెంట్స్ లో చాలా బెటర్ రాణించారు ఫస్ట్ మ్యాచ్ లో. ఇక ఈ మ్యాచ్ కి వీళ్ళ యొక్క కాంబినేషన్ అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ లో బరిలో గీతారు. నెంబర్ 3 లో దేవదత్ పడికల్, నెంబర్ 4 లో రజత్ పతిదర్, నెంబర్ 5 లో జితేష్ శర్మ, నెంబర్ 6 లో టిమ్ డేవిడ్, నెంబర్ 7 లో రొమారియో షెర్ఫర్డ్, నెంబర్ 8 లో కృణాల్ పాండే రక బ్యాటింగ్ అయితే కనబడుతుంది. నెంబర్ 9 లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 లో అభినందన్ సింగ్,
నెంబర్ 11 లో జాకబ్ డఫీ, ఇంపాక్ట్ ప్లేయర్ గా శ్రేయస్ శర్మ. జోస్ హజిల్వుడ్ గిట్ట ఫిట్ అయితే మరి ఎవరి ప్లేస్ లో ఆడతారన్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ నన్ను అడిగితే మాత్రం రొమారియో షెర్ఫర్డ్ ప్లేస్ లో జోస్ హజిల్వుడ్ ని ఆడించి అభినందన్ సింగ్ ప్లేస్ లో అక్కడ వెంకటేష్ అయ్యర్ని ఆడిస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ చాలా డిసప్పాయింట్ చేసింది. ఈ సీజన్ లో వీళ్ళు 2 మ్యాచ్లు ఆడేళ్ళు, రెండింటికి 2 కూడా చాలా డిసప్పాయింట్ అయితే చేసిళ్ళు. ఫస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ చాలా డిసప్పాయింట్ చేసింది. సెకండ్ మ్యాచ్ లో బౌలింగ్ కంప్లీట్ గా డిసప్పాయింట్మెంట్ అయితే చేసింది. పంజాబ్ కింగ్స్ కి ఎగనెస్ట్ గా సెకండ్ మ్యాచ్ లో 209 రన్స్ అయితే స్కోర్ చేసిళ్ళు. దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఇక ఫస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే 127 కి ఆల్అౌట్ అయ్యారు. సో ఫస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ లో డిసప్పాయింట్ చేసిళ్ళు, సెకండ్ మ్యాచ్ లో బౌలింగ్ లో డిసప్పాయింట్ చేసిళ్ళు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇంకా వీళ్ళ కాంబినేషన్ అయితే సెట్ అయితే కాలేదు. మెయిన్ గా చూసుకుంటే వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చాలా డిసప్పాయింట్ చేసిండు గత మ్యాచ్ లో బ్యాటింగ్ లో. ఎందుకంటే అలాంటి పిచ్చెస్ లో ఇంకొక 20 రన్స్ కొడితే గిట్ట డిఫరెంట్ అయితే ఉండేది. బట్ అతని స్ట్రైక్ రేట్ చూసుకుంటే ఎంత ఉంది, జస్ట్ 127 మాత్రం ఉంది. 22 బాల్స్ లో 28 రన్స్ మాత్రం కొట్టిండు, 2 4లు మాత్రం కొట్టిండు. ఆ 22 బాల్స్ లో ఒక 35 రన్స్ కొట్టినా అని డిఫరెంట్ అయితే ఉండదు స్కోర్ బోర్డ్ అనేది. ఒక చెన్నై సూపర్ కింగ్స్ ఒక 220 225 కొడితే డిఫరెంట్ అయితే ఉండేది. సైకలాజికల్ గా పంజాబ్ కింగ్స్ కూడా కొంచెం ప్రెజర్ అయితే ఉండేది. బట్ అయితే జరగలేదు. ఆయుష్ మాత్రం చాలా బెటర్ ఆడుతుండు, 73 కొట్టిండు 43 బాల్లో. అండ్ శివన్ దుబే 45 కొట్టిండు, సర్ఫరాజ్ ఖాన్ 12 బాల్లో 32 కొట్టిండు. ఇక మిగతా అందరూ కూడా డిసప్పాయింట్ అయితే చేసిళ్ళు. మెయిన్ గా చూసుకుంటే సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేసిళ్ళు. అండ్ యంగ్స్టర్స్ లైక్ కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీరు వీళ్ళపైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని ఆక్షన్ లో అంతా అమౌంట్ పెట్టి తీసుకున్నారు. బట్ వాళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. కార్తిక్ శర్మ 2 మ్యాచ్ ఆడితే 2 మ్యాచ్ లో డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు. ప్రశాంత్ వీరు లాస్ట్ మ్యాచ్ ఆడిండు, బౌలింగే వేయలేదు అతను. సో ఓవరాల్ చూసుకుంటే టీం వచ్చేసి ఇంకా వీళ్ళైతే సెట్ అయితే కాలేదు. బౌలింగ్ లో కూడా వీళ్ళకి టూ మనీ ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. మెయిన్ గా చూసుకుంటే ఆ మిడిల్ ఓవర్స్ లో నూర్ అహ్మద్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. బట్ అతని దగ్గర నుంచి వికెట్సే రాలేవు, 2 రన్స్ అయితే లీగ్ చేస్తున్నాడు. రాహుల్ చహర్ని తీసుకొచ్చి గత మ్యాచ్ లో అతను కూడా 4 ఓవర్లకి 46 రన్లు అయితే ఇచ్చిండు. సో ఓవరాల్ చూసుకుంటే స్పిన్ కానీ పేస్ కానీ చాలా వీళ్ళకి ప్రాబ్లం గా కనబడుతుంది. ఇంకా మరి బెంచ్ మీద ఎవరు ఉన్నారంటే బెంచ్ మీద కూడా పెద్ద నేమ్స్ అయితే మనకైతే కనబడతలేవు. అఖిల్ హుసేన్ ని ఆడిస్తే బెటర్ ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. మరి ఎవరి ప్లేస్ లో ఆడుతున్నా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెక్స్ట్ మ్యాచ్ కి వీళ్ళ ప్లేయింగ్ లో మనం చూసుకుంటే సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 లో ఆయుష్ మాత్రే, నెంబర్ 4 లో దివల్ బ్రావిస్ ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ ఎక్కువ ఉందని అంటున్నారు. ఇక అతను లేకపోతే గిట్ట జిమ్మీ ఓటర్ని తీసుకురావాలి. నెంబర్ 5 లో సర్ఫరాజ్ ఖాన్, నెంబర్ 6 లో కార్తిక్ శర్మ, నెంబర్ 7 లో ప్రశాంత్ వీర్, నెంబర్ 8 లో జిమ్మీ ఓటన్ ఆర్ అఖిల్ హుసేన్, 9 లో అన్షుల్ కంబోజ్, 10 లో మ్యాట్ హెన్రీ, 11 లో నూర్ అహ్మద్, ఇంపాక్ట్ ప్లేయర్ ఖలీల్ అహ్మద్. ఓవరాల్ చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ కి రుతురాజ్ గైక్వాడ్ అండ్ సంజు శాంసన్ దగ్గర నుంచి బిగ్ రన్స్ వస్తేనే చాలా బెటర్ అయితే ఉంటుంది. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. మరోవైపు ఆర్సీబీ ఆల్ 3 డిపార్ట్మెంట్స్ లో చాలా బెటర్ గా కనబడుతుంది. బ్యాటింగ్ లో ఫిల్ సాల్ట్ ఫామ్ లోకి వస్తే మాత్రం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు వీళ్ళని ఆపడం అనేది. ఇక ఈ మ్యాచ్ లో ఎడ్జ్ వచ్చేసి ఖచ్చితంగా ఆర్సీబీకే ఉందని చెప్పుకోవచ్చు. గాయస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలిచేది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.